వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబుపై నమోదైన లిక్కర్ కేసును సీఐడీ మూసివేసింది. ఈ కేసులో దర్యాప్తునకు నిలిపివేస్తూ సీఐడీ కోర్టుకు పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరం ఏసీబీ కోర్టు కేసును క్లోజ్ చేసింది. సీఐడీ సమర్పించిన వివరాల ప్రకారం కేసు కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని, నమోదు చేసిన ఆరోపణలు దర్యాప్తులో నిలవలేదని స్పష్టం చేసింది. దీంతో కోర్టు కేసు కొనసాగింపుపై అవసరం లేదని తీర్పు ఇచ్చింది. వైసీపీ హయాంలో నమోదు చేసిన ఈ కేసు అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు సీఎం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సీఐడీ విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించింది. ఏసీబీ కోర్టు ఆ నివేదికను పరిశీలించి కేసును అధికారికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబుపై నమోదైన లిక్కర్ కేసును సీఐడీ మూసివేసింది. ఈ కేసులో దర్యాప్తును నిలిపివేస్తూ సీఐడీ కోర్టుకు పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరం ఏసీబీ కోర్టు కేసును క్లోజ్ చేసింది. సీఐడీ సమర్పించిన వివరాల ప్రకారం కేసు కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని, నమోదు చేసిన ఆరోపణలు దర్యాప్తులో నిలవలేదని స్పష్టం చేసింది. దీంతో కోర్టు కేసు కొనసాగింపుపై అవసరం లేదని తీర్పు ఇచ్చింది. వైసీపీ హయాంలో నమోదు చేసిన ఈ కేసు అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు సీఎం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సీఐడీ విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించింది. ఏసీబీ కోర్టు ఆ నివేదికను పరిశీలించి కేసును అధికారికంగా మూసివేసినట్లు ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ అనగా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. చెప్పండి నాకిషోర్, అప్డేట్స్ ఏంటి? దేవిక, థ్యాంక్ యూ. గతంలో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రధాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అనేక కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఆయన జైలుకు వెళ్ళి రావడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఆయన మీద పీసీ యాక్ట్, ప్రివెన్స్ ఆఫ్ కరెన్సీ చట్టం కింద లిక్కర్ కి సంబంధించి కంపెనీలకు చంద్రబాబు హయాం చేకూర్చేలాగా అనుమతులు ఇచ్చారంటూ కూడా అప్పట్లో సిఐడి నేర విభాగం కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులు నమోదు చేసి చంద్రబాబు నాయుడిని A3గా చేర్చడం జరిగింది. ఈ కేసు పైన చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టుకి సిఐడి అధికారులు కూడా తెలపడం జరిగింది. ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైల్లో ఉన్న సమయంలో ఈ కేసు కూడా ఉంది అని చెప్పి ఆయన మీద అధికారులు సమర్పించిన టైంలో చంద్రబాబు నాయుడు అప్పట్లో దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టుకి సంబంధించి వాదనలు కూడా వినిపించడం జరిగింది. తర్వాత ఈ కేసుని అప్పుడు సుప్రీంకోర్టు రిజర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు సిఐడి విభాగం మొత్తం అంతా కూడా కేసు ఫైనల్ మూమెంట్ కి వచ్చాక ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరం ఏసీబీ కోర్టు కేసుని క్లోజ్ చేసినట్లుగా కూడా తెలపడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి తగినన్ని ఆధారాలు ఏవి లభించలేదు, ఇది దర్యాప్తులో నిలిచేది కాదు అని చెప్పి స్పష్టం చేస్తూ కూడా కోర్టు కేసుని కొనసాగించవలసిన అవసరం లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. వైసీపీ హయాంలో నమోదు చేసినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసు అప్పట్లో తీవ్ర రేకెత్తించిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ గుర్తిస్తున్నాము, చంద్రబాబు నాయుడు కూడా తప్పు చేశాడు, సో చంద్రబాబు నాయుడు కూడా జైలుకు పంపిస్తున్నామని చెప్పేసి అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 50 రోజులకు పైగా జైలుకు పంపించడం జరిగింది. తర్వాత వరుసగా ఆయన మీద అనేక కేసులు కూడా నమోదు చేశారు. వీటిలన్నిటి మీద కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలా ఒక్కొక్క కేసు కూడా ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కావచ్చు, తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లిక్కర్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీ హయాంలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా సాక్ష్యాధారాలు లేకుండా కావాలి అని చెప్పి అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టింది అన్న ఊహ అయితే ఇప్పుడు జనాలకు కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇందులో ఎటువంటి ఆధారాలు లేవు, ఇది కావాలని రాజకీయ కక్షతోటి పెట్టిందే కాబట్టి ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని చెప్పి కూడా ఏసీబీ కోర్టు తెలపడం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాకిషోర్.